హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను బి భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఏజెంట్ మూవీ మనం చూసుకున్నట్టయితే రివ్యూస్ చాలా వచ్చాయి, మనం చూసున్నాం. అయితే ఈ మూవీ ఎందుకని ఫ్లాప్ అయింది అంటారు, ఎందుకని హిట్ కొట్టలేకపోయింది? పాప మూవీ గురించి అయితే అఖిల్ నాన్న కష్టాలు పడ్డారు. ఒక 1.5 year పాటు లైక్ బాడీ విషయంలో కానివ్వచ్చు, చాలా ఫుడ్ విషయంలో కానివ్వచ్చు, మూవీ గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టం పడ్డారైతే మనం తెలిసిపోతుంది. సో ఎందుకని ఇంత చేసి ఇంత కష్టపడితే, అండ్ మూవీలో కూడా చాలా స్టంట్లు ఉన్నాయని విన్నాం. అసలు మూవీ అయితే అసలు బాగాలేదని అయితే రివ్యూ వచ్చింది. ఆ సినిమాకి నేను రివ్యూ కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఏం చెప్తాం, సినిమా బాగలేదని చెప్తావా, అఖిల్ తాలూకు శ్రమ వృధా అయిందని చెప్తావా, అమలా నాగార్జున తిరుమల వెళ్ళి ఆ దేవుణ్ణి మొక్కుకున్న పాపం భగవంతుడు కరుణించలేదని చెప్తావా, అఖిల్ తన జీవితంలో ఎప్పుడూ పడినంత కష్టం పడి ఆ కష్టం అంతా అంటే నిర్వీర్యం అయిపోయింది కదా. ఆయన అప్పుడు మనం ఇలాగ అనుకుంటున్నాం కదా, ఆయన మనస్థితి ఎలాంటిది, ఎలా ఉంటుంది, ఎంత ఆందోళనగా ఉంటుంది, ఎంత డిప్రెషన్లో ఉంటుంది, మళ్ళీ సినిమా చేయగలుగుతాడా? ఇది అందరికీ ఉన్న డౌట్. ఇది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది అందరికీ. అదే ఏజెంట్ మూవీకి ఇంత కష్టపడి ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత చేశారే, గుడిదల పోసిన పన్నీర్ అయిపోయింది. నెక్స్ట్ అఖిల్కి ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఉందా, ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా ఇక మీదట అనేసి ఒకటి ఉంది. యాక్టింగ్ స్కిల్స్ అయితే బాగుంటాయి సార్, తనలో బాగున్నాయి. కాకపోతే ఇది డైరెక్షన్ తప్పు, డైరెక్టర్ తప్పు, సరిగ్గా స్కోప్ ఇచ్చి చేయించలేదు అనేసి కొందరు అంటున్నారు. అక్కడ కథా వస్తువు అది కొంచెం జనానికి పట్టలేదు. ఇప్పుడు విరూపాక్ష ఉంది కొత్త కథ, ఆ కథని జనాలు బాగా ఆదరించారు. అందువల్ల ఇప్పుడు అలాగే దాని పేరు దసరా ఉంది, అది సరికొత్త గెటప్, నాని అమ్మాయి కీర్తి సురేష్ అదరగొట్టారు. అలాగే ఏదైనా కొత్త కథ, వినూతనమైన కథ ఉంటే మంచి డైరెక్టరే. అయితే సహజంగా డైరెక్టర్లే కథ రాసుకున్నప్పుడు వచ్చే ప్రమాదం ఇదే. అక్షరాల 85 కోట్లు పెట్టారనేసి అయితే మనం విన్నాం. అదేనమ్మా, డైరెక్టర్లు కథ రాసుకున్నప్పుడు వచ్చే ప్రమాదం ఏంటంటే ఒక్కొక్కసారి చాలా అద్భుతంగా కథ ఉండొచ్చు, ఒక్కొక్కసారి జనానికి ఏమీ నచ్చకపోవచ్చు. అలా ఏమీ నచ్చని పరిస్థితుల్లోనే ఉంది సురేందర్ రెడ్డి కథ. సురేందర్ రెడ్డి మంచి డైరెక్టర్, బాగా డైరెక్షన్ చేయగలడు. మరి ఏం దురదృష్టం ఏంటో, ఆయన డైరెక్షను కండలు పెంచినంత వరకు ఓకే, 6 ప్యాక్ ఓకే, మ్యాన్లీనెస్ ఓకే, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఉన్నావు మంచి లేలేత వంకాయలు, గుత్తి వంకాయలు, తర్వాత ఎముకలు లేలేత ఆనపకాయలు, అన్ని రకరకాల కూరగాయలు అన్నీ ఉన్నాయి. అయితే మరి గుత్తి వంకాయ కూర కానీ, లేకపోతే గోంగూర పచ్చడి కానీ, ఇంకేదైనా మన కంద పచ్చడి కానీ ఇవన్నీ చేయాలంటే ఆ చేసే వాడి బట్టి ఉంటుంది. లేలేతగా ఉంటే ఏం చేస్తాం చెప్పు. వంకాయ చూడడానికి ఎంత అందంగా ఉంటే మాత్రం తినడానికి రుచిగా ఉండాలంటే ఆ వండేవాడి బట్టి ఉంటుంది. అలాగే ఇక్కడ మన అఖిల్ ఎంత డైరెక్షన్ చేసిన అంటే డైరెక్టర్ తప్పే అవుతుంది. స్కోప్ ఇచ్చి చేయించలేదంటారు. అంటే ఏ సినిమా ఫెయిల్ అయినా నా దృష్టిలో డైరెక్టర్ తప్పే. ఎందుకంటే అట్లాంటి డైరెక్టర్స్ కి ఎదురు చెప్పరు కదా వీళ్ళు. సార్ మీ చేతుల్లో పెట్టామండి, మీరేం చేస్తారు అంటారు. అంతే, మీ చేతుల్లో పెట్టాం మీరేం చేస్తారో అంటారు. కానీ అంతకంటే ఇంకా పెద్ద మాట అంటే ఆ డైరెక్టర్ కోపం వస్తుందేమో, అది వాళ్ళ తాలూకు ఉద్దేశం. కనుక ఆ డైరెక్టర్ మాత్రం కొంచెం కళ్ళు మూసుకొని చేశాడనే విషయం చెప్పక తప్పదు. మనం కూడా మొన్నటి వరకు విన్నట్టయితే గనక అక్కినేని ఫ్యామిలీకే ఫేట్ బాగాలేదు, అంతా నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. అండ్ మళ్ళీ ప్రమోషన్స్కి కూడా నాగార్జున గారు రాలేదు, సొంత కొడుకు మూవీస్ చేస్తా అనేసి కూడా ఒక విమర్శ. దీనికి ఏం చెప్తారు? అవన్నీ వంకాయ కబుర్లమ్మా, అవన్నీ బాగాలేదు. కానీ సినిమా
కథ తీసుకున్నప్పుడు నాగార్జున ఆ రోజుల్లో వీళ్ళందరికీ పోటీగా మంచి సినిమాలు చేయలేదు. అదే నిన్నే పిల్లాడు ఎంత మంచి సినిమా, అలాంటి సినిమాలు ఎన్నో చేశాడు నాగార్జున. అప్పుడు ఏం చేసేవాడు, కథ మీద కూర్చుండేవాడు. కథ వెరైటీగా ఉంటే చాలు. ఆయన కొత్త డైరెక్టర్ అయినా పాత డైరెక్టర్ అయినా అయితే శివ సినిమా ఎంత కొత్త డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, మరి ఎంత పెద్ద హిట్ అయింది శివ సినిమా. అలాగే నిన్నే పిల్లాడుతా ఎవరు మన కృష్ణవంశీ ఎంత కొత్త డైరెక్టరు, మరి ఎంత పెద్ద హిట్ అయింది టబు నాగార్జున. అలాగా కథల మీద కూర్చొని కథల్లో వెరైటీ ఉంటే డెఫినెట్గా మంచి మంచి కథా విషయంలో మాత్రం పప్పులో గాలేశారు. నాగార్జున పప్పులో గాలి. నాగార్జున అంటే మొహమాటస్తుడు. ఏజెంట్ మూవీలో అయితే తీసుకున్నటువంటి కథా కథనం అనేది బాలేదంటున్నారా మీరు? డెఫినెట్గా బాగాలేదు. కథా కథనం బాగుంటే ఆయనకున్నటువంటి ఆ సిక్స్ ప్యాక్కి ఆయన మ్యాన్లీనెస్కి ఎలాగ హిందీ ఫీల్డ్లో డబ్బింగ్ బ్రహ్మాండంగా ఆడేసేది అన్నమాట. హిందీ ఫీల్డ్లో ఆడేది, అలాంటి తెలుగు ఫీల్డ్లోనే ఆడే అవకాశం లేకుండా అయిపోయిందంటే చేతులారా చేసుకుంది. ఏదో టైం బాగలేదు, మీరేమో హోమం చేయించండి, యజ్ఞం చేయించండి, ఇలాంటి ఏదైనా కబుర్లు ఆడితే మనం నమ్మకూడదు, దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. నువ్వు ఒళ్ళొచ్చి కష్టపడ్డావు నిజమే, కానీ కష్టపడిన దానికి ప్రయోజనం ఏమిటంటే నీకు మంచి కథను చూసుకోవాలమ్మా. ఇప్పుడు మనం ఒక అరగంట సేపు మనం మాట్లాడాము. అరగంట మాట్లాడింది ఎలా మాట్లాడాలి, ప్రేక్షకులకి తెలియదు ఏదో మాట్లాడాలి. మనం మాట్లాడింది బాగుందని తీసుకురావాలి, అదే మనం బాగుంది అనిపించుకున్నదే మాట్లాడాలన్నమాట. అప్పుడే వేల మంది చూస్తారు, లక్షల మంది కూడా చూస్తారు. మన నోటికి వచ్చింది మాట్లాడితే వాళ్ళు తిప్పికొడతారు అన్నమాట. అలాగే సినిమా కూడా అంతేనమ్మా. సినిమా కూడా వెరైటీగా మంచి కంటెంట్ ఉండి మంచి కథా వస్తువు. లైక్ మనం ఎగ్జాంపుల్ బల్గ మూవీ చూసుకున్నట్టయితే అసలు అందులో ఒక 2-3 కంటే మనం ఎక్కువ ఎవరిని గుర్తుపట్టలేదు. అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు. మంచిగా పల్లెటూరులోనే తీశారు. అసలు ఎవరు మనకు తెలియదు ఏ నటినట్లు అని, కానీ ఎంత బాగా అసలు దూసుకెళ్ళిపోతుంది ఆ మూవీ. అంటే అదే మా బలగం మూవీ లాంటి మూవీలు అతి తక్కువ వస్తాయమ్మా. మళ్ళీ బలగం మూవీ లాంటిదే వచ్చినట్టయితే జనం చూడరు. అంటే తెలంగాణ తాలూకు ఆ సంప్రదాయాలలో ఒక పట్టుకొని వేణు చాలా బాగా వర్కౌట్ చేశాడు. బలగం మూవీని వేణు చాలా బాగా వర్కౌట్ చేశాడు. మళ్ళీ బలగం మూవీ లాంటిదే తీయాలనుకున్నట్టయితే ఆ సినిమా సక్సెస్ అవ్వదు. అది అంటే ఆయన అదృష్టం ఏంటంటే ఆ కథా వస్తువుని వాళ్ళకి బాగా ఇష్టమైన కథా వస్తువు, వాళ్ళు బాగా ప్రేమించిన కథా వస్తువుని తీసుకొని మా ఇంట్లో పని మనిషి కూడా 2-3 సార్లు చూసిందంట బలగం. అంటే వాళ్ళకి అంత బాగా నచ్చింది. సహజంగా ఎవరైనా ఏడుపు సినిమా చూడాలంటే ఎవరు చూడరు. దానికి డనక్ కాదు, అడిగి వెళ్ళడం, ఏడు చేయడం, వచ్చేయడం, మళ్ళీ వెళ్ళడం, ఏడు చేయడం, వచ్చేయడం. లైక్ విలేజ్ వాళ్ళకి కూడా, పల్లెటూరులో ఉండే వాళ్ళకి కూడా చాలా మందికి కనెక్ట్ అయింది ఆ మూవీ. అంతేందుకు మన హైదరాబాద్ లో కూడా చాలా మంది కనెక్ట్ అయింది. మరి ఓటీటీలో కూడా చూస్తున్నారంట. చాలా బాగా రీచ్ అయింది అసలు ఆ మూవీ. కరెక్ట్, జనాలకు బాగా వెళ్ళింది. కరెక్ట్. అందువల్ల మీరు ఎవరు తీశారు సినిమా, ఎలా తీశారు అన్నది అంటే ఇక్కడ కొత్తగా ఉండాలి, ప్రేక్షకులు తెలుసుకోదగ్గ అంశాలు ఉండాలి. మూడోది ఎంత బాగా తీశారా సినిమా, ఎంత బాగా యాక్ట్ చేశారా అని ఉండాలి. 4వది అన్నిటికంటే ముఖ్యం మనం ఓన్ చేసుకోవాలి. ఇదేదో మన కథలాగా ఉంది, ఇదేదో మంతాలు చిన్నాన్న పోయినప్పుడు ఎలాగే ఉంది కదా అని ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళకి సినిమా బాగా నచ్చుతుంది. ఆ సినిమాలో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటే సినిమా బాగా నచ్చుతుంది అన్నమాట. అలాగా ఏజెంట్ సినిమాలో ఐడెంటిఫై చేసుకునే సందర్భాలు ఏమి లేవు. ఆ సినిమాకి వీళ్ళ తాలూకు పెద్ద తెలివి తక్కువ ఏంటంటే ఏదో ఫారిన్ కంట్రీ వెళ్తున్నాం అదని ఇదని అనే ఫీలింగ్ ఉంటుందమ్మా. అది ఉండకూడదు. ఎక్కడైనా పర్వాలేదు, పార్కులో మీ ఇద్దరు కూర్చొని ఒక మంచి హెవీ మాటలు మాట్లాడుకోండి. అంటే హెవీ మాటలు అంటే వాడికి ఏంటంటే
సడన్గా వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, వాళ్ళ నాన్న అంత ముందే లేడు అని చూసేవాళ్ళు ఎవరు లేరు. నెక్స్ట్ వాడు అడుగు ముందుకు ఎలాగేయాలో ఆలోచిస్తుంటాడు. దాని గురించి మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మీరేమో ఆయనకి ప్రాణం ఇచ్చే స్నేహితురాలు, మీ చేతిలో చెల్లి కావలేదు. ఏం చెప్తారు మీరు? ఆయన ఇంకెవరో వాళ్ళ ఇంటికి వచ్చినట్టయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెంచుకుంటూ వాళ్ళ కూతురికి ఇచ్చి పెళ్లి చేసుకుంటా అంటారు. అప్పుడు నువ్వేం చేస్తావు? పార్కులోనే మాట్లాడుతున్నారు. అది ఎంత హెవీ సీను. ఆల్రెడీ అంతే కదా, వాళ్ళ అమ్మ నాన్న లేరు, అడుగు ముందుకేంటంటే తెలీదు. నీవు బాగా ప్రాణప్రదంగా ప్రేమించావు, నీ దగ్గర రూపాయలు లేదు. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఆల్రెడీ జరిగిందని జరిగిపోయింది. ఇప్పుడు నీ తాలూకు ఆ శ్రేయస్సే నాకు కావాలి. వెళ్ళు, నిన్ను వాళ్ళు ఆదరిస్తూ ఉంటున్నారు, నీకేమో లైఫ్ ఇస్తూ ఉన్నారు, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అనే మాట్లాడుకొని నువ్వు పంపిస్తావు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకే సొంతం చేస్తావు. ఈ రెండు మాటలు మాట్లాడేవాడికి మీకు ఏదో న్యూజిలాండ్ ఎందుకు, లేకపోతే అమెరికా ఎందుకు? ఎక్కడ మాట్లాడుకున్నా మాటలే కదా. బస్ స్టాండ్లో మాట్లాడుకున్నా ఆ మాటలు తాను భావన, గుండెల్లో ఆవేశం. అక్కడ మాట్లాడిన కళ్ళలు తిరుగుతాయి నీకు. అంటే నువ్వు ప్రేమించి నీ చేతులారా విడిచిపెడుతున్నావు కనుక అక్కడ మాట్లాడిన కళ్ళ నీరు తిరుగుతుంటాయి. అక్కడ నీరు అంటే వినూతనంగా కన్సీవ్ చేసినటువంటి సీను ఎక్కడ చేసినా ఒకటే, దాన్ని చూస్తారు. అలా కాకుండా ఏదో మనకి డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదని ఫ్లైట్లో వెళ్ళిపోయి ఫారిన్ కంట్రీలో షూటింగ్ చేసినంత మాత్రంలో ఎవరికి నచ్చదమ్మా. బలగం ఎక్కడ తీశారు? ఊరు కదలలేదు, మొత్తం ఊర్లోనే తీశారు. A to Z సినిమాలో మనకి ఒక్క బిల్డింగ్స్ కూడా కనబడవు. ఒక అంటే లైక్ ఇట్లా నార్మల్గా రోడ్ పై వెళ్తుంటే కూడా పార్క్లని, బిల్డింగ్స్ అని అట్లా ఉంటూ ఉంటాయి. కొత్త లొకేషన్స్ ఏమి ఉండవు, పక్కా పల్లెటూర్లు. అక్కడ తీశారు, కానీ ఎంత హిట్ అయ్యి అసలు ఏ రేంజ్కి వెళ్ళిపోయింది సార్ మూవీ. అసలు మనం ఎప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పటికీ కూడా మనం బలగం గురించే మాట్లాడుతున్నామంటే బలగాన్ని అసలు కథతోని ఎంత ముందుకు తీసుకెళ్లాలని మనం తెలుసుకోవచ్చు. అవునవును. అందువల్ల ఇక ముందు ఆయన ఏమాత్రం కూడా సందేహించవలసిన అవసరం లేదు. అఖిల్ పెద్ద స్టార్ అవుతాడు, పెద్ద హీరో అవుతాడు. కాదంటే కథ ఇంకా ముందు హీరోగా అవకాశాలు చాలా పెద్ద హీరో అవుతాడు. ఎందుకంటే ఎవరికైతే డైరెక్టర్ తప్పు కాబట్టి అంటే ఎవరికైతే పట్టుదల ఉంటుందో, ఎవరైతే పట్టుదల కోసం నిద్రాహారాలు మానేసి ఆ పట్టుదలని సాధించుకుంటారో వాళ్ళు డెఫినెట్గా పెద్ద హీరో అవుతారమ్మా, సందేహం లేదు. ఎన్టీ రామారావు ఉన్నాడు, తారక్ ఇంత లావు ఉండేవాడు. మనకి రాజమౌళి ఏం చేశాడు? ఒక 15 కిలోలు తగ్గాలి తారక్ అన్నాడు, తగ్గిపోయాడు. 20 కిలోలు తగ్గాడు, 5 కిలోలు తగ్గాడు. తర్వాత యమదంగా చేశాడు. అలాగా తన శరీరాన్ని తన కంట్రోల్లో ఉంచుకున్నటువంటి స్టార్ ఎవరైనా అత్యుత్తమంగా ఎదుగుతాడు, మంచి పేరు తెచ్చుకుంటాడు, భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. మనం ఇవాళ చెప్పుకున్నాం కదా, అఖిల్ విల్ బి ది వన్ ఆఫ్ ది మోస్ట్. మనకి తారక్ ఎలాగో, మన బన్నీ ఎలాగో, రామ్ చరణ్ ఎలాగో, అఖిల్ కూడా అలాగే పెద్ద స్టార్గా ఉంటాడని నా నమ్మకం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్.